ఆగు. ఏయ్, ఎవరు నువ్వు? ఏం కావాలి? నేనెవరినో చెప్తాను గాని ముందు నువ్వు ఈ విషయం చెప్పు. నువ్వు యమజ దగ్గరికెందుకొచ్చావు? తనతో ఏం మాట్లాడావు? యమజ? యమజ ఎవరు? అసలు మీరేం మాట్లాడుతున్నారు? ఏయ్, వేషాలేకో. నువ్వు యమజను బెదిరించావు. నేను ఇంట్లోంచి అంతా చూశాను. నీ దగ్గర ఆ యమజకు సంబంధించిన రహస్యం ఏదో ఉంది. అదేంటో చెప్పు. మీరు ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నారండి. నిజంగా నాకేం తెలీదు. నువ్విలా ఎందుకు చెప్తావే? పద పోలీస్ స్టేషన్కి. పోలీస్ స్టేషన్ కా? ఎందుకు? వాళ్ళ దగ్గరైతే ఖచ్చితంగా నిజం చెప్తావు. అందుకే వాళ్ళతోనే చెప్పిద్దామని రా. ఏయ్, ఆగవే, ఆగు, ఆగమన్నానా? ఆగవే. ఏయ్, ఏయ్, ఆగమన్నానా? చంపేస్తాను. ఆగవే, ఆగు. కావేరి, పట్టుకో, పట్టుకో కావేరి, వదిలిపెట్టకు. కాకమ్మ ఎందుకు ఈ అమ్మాయిని తరుముతుంది? బహుశా కాకమ్మ దగ్గర పర్సో గొలుసో కొట్టేసి ఉంటుంది. కావేరి, పట్టుకో. ఎక్కడికెళ్తావే? నన్ను తప్పించుకొని పారిపోదాం అనుకున్నావా? చెప్పవే, చెప్పు, చెప్పవే, చెప్పు, చెప్పవే, చెప్పు, చెప్పమన్నానా? చెప్పు. ఏమైంది? ఈ అమ్మాయిని తరుముతూ వచ్చావు, ఎందుకు కొడుతున్నావు? కావేరి, ఇది ఆ యమజని బ్లాక్మెయిల్ చేస్తుంది. దానికి సంబంధించిన రహస్యం ఏదో దీనికి తెలుసు. చెప్పవే, చెప్పు, 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 నిజం చెప్పవే. నీకు ఆ యమజ ఎలా తెలుసు? ఎందుకు దాన్ని బెదిరిస్తున్నావు? మీరేదో పొరపాటు పడుతున్నారు. నాకు యమజ ఎవరో తెలీదు. నన్ను వదిలేయండి. ఏంటి ఏంటి నువ్వు? ఏంటి? ఏయ్, నిజం చెప్పు. తనింతగా అడుగుతుందంటే నీ దగ్గర ఏదో రహస్యం ఉండే ఉంటుంది. అదేంటి చెప్పు. అయ్యో, నాకే విషయం తెలీదండి. ఆవిడ ఎవరినో అనుకుని నన్ను చేసి చేస్తున్నారు. మరి నువ్వెందుకు పరిగెత్తావు? ఇది దొంగ మొహంది. ఏయ్, చెప్పవే, చెప్పు, చెప్పవే, చెప్పు, చెప్పు, చెప్పు. ఎందుకు పరిగెత్తావు? చెప్పమంటే. ఏం ఆగండి. ఏమైంది? ఎందుకు గొడవ పడుతున్నారు? ఎందుకు కొడుతున్నారు ఈ అమ్మాయిని? సార్, వీళ్ళు నన్ను కొడుతున్నారు సార్, అన్యాయంగా. ఎందుకు? తెలీదు సార్. నన్ను చూసి ఎవరో అనుకుని కొడుతున్నారు సార్. ఏమా, ఏం చేసింది ఈ అమ్మాయి? సార్, ఈ అమ్మాయి మాకు కావాల్సిన వాళ్ళ అమ్మాయి సార్. అయితే మాత్రం కొడతారా ఏంటి? అది కాదు సార్. చూడమ్మా, ఇలా కొట్టడం నేరం. ఏదైనా ఉంటే స్టేషన్లో తెలుసుకోండి. ఈ అమ్మాయి జూనియర్ ఆర్టిస్ట్. అప్పుడప్పుడు మేము టీవీలో చూస్తుంటాం. నువ్వు వెళ్ళమ్మా. చాలా థ్యాంక్స్ సార్. సెన్స్ లేకుండా రోడ్డు మీద గొడవ పడుతున్నారు. వెళ్ళండి, పదా. కాకమ్మా, అసలు ఇదంతా ఏంటి? ఏం జరుగుతుంది? కావేరి, ఆ యమజి ఏదో ప్లాన్ చేస్తుంది. ఆ ఇంటికి అర్జున్ బాబుని భువనాన్ని తీసుకురావడానికి, నిన్ను నిరికించడానికి ఈ అమ్మాయికి ఏదో సంబంధం ఉందని నా అనుమానం. దీన్ని పట్టుకుంటే నిజం తెలుస్తుంది. పద, అది ఈ వైపే వెళ్ళింది, పట్టుకుందాం. కాకమ్మా, ఇలాంటివన్నీ నాకెందుకు కాకమ్మా? నాకు నారాయణమూర్తి గారితో పనుంది. నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. నువ్వు వదిలినా నేను వదలను కావేరిపుణ్ణు. దాని తోలు తీసైనా నిజం చెప్పిస్తాను.
శివకి కావేరికి పెళ్లి చేయాలని ఒకప్పుడు అనుకున్నారు కదా. పాపం అందుకే బావను వదల్లేక మొగుణ్ణి వదిలేసొచ్చి ఇక్కడే ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. ఇలా అందరితో మాటలు పడాల్సి వస్తుందనే నేను కావేరిని ఇక్కడ ఉంచొద్దని చెప్పాను. కానీ శివగారు వినలేదు. ఇప్పుడు ఆ నిందలు గుమ్మం దాకా వచ్చేశాయి. నువ్వు నా బాధ్యత కావేరి. నువ్వు బాధల్లో ఉన్నప్పుడు ఒంటరిగా వదిలేలేను. అసలు మా పెళ్ళే ఆ కావేరి వల్ల వచ్చిన గొడవలతో జరిగింది. రుక్మిణి అమ్మ ప్రతి దానికి నాతో పాటు కావేరిని కలిపేది. అందుకే అక్క అంత గొడవ చేసింది. చివరకు శోభన రోజు కూడా శివ ఎక్కడునో ముహూర్తానికి టైం అవుతుంది. అత్తయ్య, నేను కావేరిని డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను. 10 నిమిషాల్లో వచ్చేస్తాను. శివగారు ప్రతి విషయంలో కావేరీకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు రుక్మిణమ్మ గంగ కూడా కావేరి శివగారిని చేసుకుంటేనే బాగుండేది అంటున్నారు. ఇదంతా చివరికి ఎక్కడికి వెళ్తుందో తెలియడం లేదు. లేదు, అలా జరగకూడదు. ఏదో ఒకటి చేసి కావేరిని బయటికి పంపించేస్తాను. ఎస్. అర్జున్ బాబు, మరి కావేరి ఏమైంది? గంగలో దూకింది. అర్జున్ కావేరి పేరు చెప్తేనే మండిపడుతున్నాడు. ఇక మిగిలింది బావని నా దారికి తెచ్చుకోవడమే. హలో యమజ మేడం, నేను సంధ్యని. డబ్బులు రెడీ అవ్వగానే ఫోన్ చేస్తానని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు ఫోన్ చేసావు? అది కాదు మేడం. షట్ అప్. నువ్వు ఇలా ఊరికే నాకు ఫోన్ చేస్తూ ఉంటే నేను దొరికిపోయే ప్రమాదం ఉంది. నేను ఆల్రెడీ దొరికిపోయాను మేడం.